ప్రాక్టికల్ అసైన్మెంట్ ఇచ్చినారు లైక్ పార్ట్ టైం ఇంటర్న్షిప్ చేయాలని. సో నేను చౌడేశ్వరి రైస్ ట్రేడర్స్ అని ఈ షాప్ చూస్ చేసుకున్నాను పార్ట్ టైం ఇంటర్న్షిప్ చేయడానికి. 1 మంత్ నేను ఈ షాప్లో పార్ట్ టైం ఇంటర్న్షిప్ చేశాను. సో చాలా నేర్చుకున్నాను ఈ షాప్ ద్వారా నేను, అంటే లైక్ కస్టమర్స్ పరంగా కానీ లైక్ అన్నీ. సో అలాగే ఈ వీడియో ద్వారా మీకు కూడా ఈ షాప్ గురించి ఇక్కడ ఏమేమి ఉంటాయి అని తెలియజేయాలనుకుంటాను. ఈ షాప్ గురించి పూర్తిగా క్లియర్గా మనం తెలుసుకుందాం. అది చేయండి. హాయ్ అండి, మా పేరు భార్గవి. మీ పేరు? ఓకే, నైస్ టు మీట్ యూ సార్. ఓకే, షాప్ పేరు సార్? థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు షాప్? ఇక్కడ 1 year రన్ చేస్తున్నాను. షాప్ డాడీ రన్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ బ్రాంచ్ కనిపిస్తుంది. ఎలా ఉంది షాప్? అంతా మంచిగానే రన్ అవుతుందా? ప్రాఫిట్స్ అన్ని సేల్స్ అంతా 2 months కష్టం ఉంది. దాని తర్వాత కస్టమర్ ప్రాఫిట్ అయిపోయారు. నన్ను గుర్తుపట్ట సార్, నేను రీసెంట్గా మీ దగ్గర వర్క్ చేశాను. ఎన్ని మంత్స్ వర్క్ చేశాను సార్? 1 month. ఓకే, నా పొజిషన్ ఏంటి ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్. నా మంత్ ఎలా అనిపించింది మీకు? నేను వచ్చి అడిగినప్పుడు కానీ నేను చేస్తున్నప్పుడు కానీ? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. క్రౌడ్ ఎక్కువ నైస్ సైడ్ దగ్గర క్రౌడ్ ఎక్కువ సేల్స్ కస్టమర్స్ డీల్ చేసేది కస్టమర్స్ మాట్లాడి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంతకుముందు ఎవరికైనా ఇలా ప్రొవైడ్ చేశారా సార్ మీరు? ప్రొవైడ్ చేయాలి. బట్ మీ షాప్ అంతా ఎలా తెప్పిస్తారు మీరు? అంటే ఒకరి దగ్గరే మీరు? ఒకరి దగ్గరే. ఇక్కడ కేర్ రూమ్ షాప్ ఉంది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది హోల్సేల్ అక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీకు? ఆంధ్రాలో ఒకటి, ఆంధ్రాలో ఇక్కడ తిరుపతి, కేర్పురం ఒకటి. ఓకే, మంచిగానే రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ రైస్ ప్రొవైడ్ చేస్తారు? అంటే ఎన్ని బ్రాండ్స్? ఆల్మోస్ట్ 10 బ్రాండ్స్ ఉంటాయి. 10 బ్రాండ్స్. ఏవే కొంచెం చెప్తారా? బుల్లెట్లో 4 బ్రాండ్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఎస్ఆర్ బుల్లెట్, గ్రీన్ బుల్లెట్, బుల్లెట్ ఫైన్, జీటీఎస్ బుల్లెట్. 4 బ్రాండ్స్ బుల్లెట్లో ఉంటాయి. జనతా అంటే ఇది అది ఓన్ బ్రాండ్ జనతా. తర్వాత అర్షియా ఉంది, అర్షియా నార్మల్గా ఆన్లైన్ వాళ్ళు ఆడితే ఎక్కువ కూడా నేను యాప్ ఉంటుంది షాప్కి. ఆ యాప్ స్టార్టింగ్ నుంచి మీరు అలానే చేస్తున్నారా? స్టార్టింగ్ ఎవరు నమ్మరు కదా మీరు షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ అలా ఎలా ఫేస్ చేస్తారు మీరు? వాళ్ళు వచ్చి చెకింగ్ చేసి పాయింట్కి తర్వాత మనం రిజిస్ట్రేషన్ తీసుకుని షాప్ లైసెన్స్ ఓకే, మీకు ఇది షాప్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎలా వచ్చింది? ఫస్ట్ అయితే నాకు ఆల్మోస్ట్ జాబ్ అంత శాలరీ రావడం లేదు. శాలరీ తక్కువ చెప్పేసి నాకు సరే అక్కడ వేరే సొంతంగా తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? శాండర్ ఆటో చెప్పేసి ఎక్కడది? అది మాడపల్లి. ఓకే, ఆ లైఫ్ బాగుందా ఈ లైఫ్ బాగుంది సార్? ఆ లైఫ్ చాలా కష్టంగా ఉంది. ఇదే బెస్ట్. అంటే ఒకరి దగ్గర పని చేయడానికి మన బిజినెస్ మన పాసిబుల్. ఇక్కడ ఈ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్ ఎలా ఉంది?
ఫీలింగ్ ఫస్ట్లో అయితే ఎవరు కస్టమర్ అంత లేదనుకున్నాం. ఓకే. ఎక్కువ షాప్స్ పక్కన షాప్స్ ఉండడం వల్ల మంచి ఎలా అవుతుంది బయట బట్ ఇప్పుడు చాలా చాలా వాళ్ళకంటే సార్ ఇవ్వలేము ఇప్పుడు సరిపోదు. మా నాన్న చూపించుకుంటాం ఇప్పుడు ఇక్కడ వర్క్ అంటే ఇంతకుముందు నేను 1 మంత్ చేశాను కదా, సో వేరే ఎవరు ఇక్కడ వర్క్ చేయడం వల్ల సేల్స్ లేదు మీరే మేనేజ్ చేసుకుంటారా మొత్తం? మార్నింగ్ క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు మరి? వైపు ఉంటుంది మ్యాచ్ చేస్తాం. మరి మీ షాప్ గురించి ఇంకా ఏది బాగా సేల్ అవుతుంది, ఏది అంటే మోస్ట్ అంటే? మాకు మోస్ట్ అంటే మీ షాప్ మీరు వచ్చిన రైస్ రైస్ ఆ రైస్ ఎవరు రైస్ రైస్ 1300 మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది మొత్తం ఇలా అన్ని ఐటమ్స్ పెట్టారు లేదా ఫస్ట్ రైస్ మాత్రమే పెట్టారా? రైస్ మాత్రం పెట్టాం, దాని తర్వాత ఒక యాడ్ చేసాం. సో మంచిగా నడుస్తుంది బిజినెస్ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు రైస్ ఉండే మీది బ్రాండ్ రైస్, ఇప్పుడు ఏంటి అంటే రైస్ తర్వాత ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మీకు? రైస్ మీరు అంటే ఇప్పుడు మీ షాప్కి వచ్చే కస్టమర్స్కి ఏదైనా డిస్కౌంట్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారా? డిస్కౌంట్ 1000 అంటే ఒక కేజీ ఇస్తున్నారు 1000 పైన కేజీ. చేస్తారంటే అంటే మీకు డైలీ కస్టమర్స్ ఉన్నారా లేదా ర్యాండమ్గా వస్తుంటారా? డైలీ కస్టమర్స్ ఉంటారు. వీక్లీ కొంతమంది ప్రింట్ తీసుకుంటారు. ఇక్కడ అంటే క్రెడిట్ సేల్స్ కూడా ఇస్తారా మీరు ప్రింట్ ఇక్కడ? సేల్స్ కూడా ఇస్తారు. ఇక్కడే వర్క్ చేసుకుంటారు కదా, మేస్త్రీ పని చేసుకుంటారు. వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. వాళ్ళు మామూలు కస్టమర్ ఉంటుంది, అందుకోసం వాళ్ళ కష్టం మేము అట్లా అంటే మీరు మీ డైలీ కస్టమర్స్కి ర్యాండమ్గా వచ్చే కస్టమర్స్కి ఎలా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు? సేమ్ ప్రొవైడ్ చేస్తారా లేదా డిఫరెంట్ చేయాలి? 10,000 కొన్న కస్టమర్స్ 10,000 కొన్న కస్టమర్స్ కస్టమర్స్ అయితే వేరే ఈ పిక్చర్ మీరే కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, ఏది ఎక్కువ సేల్ అవుతుంది మీ షాప్? ఐస్ 2 days 5,000 రూపీస్ ఆర్డర్ 2 days 5,000. ఓకే. మీ షాప్లో లీస్ట్గా సేల్ అయ్యేది ఏది ప్రోడక్ట్? లీస్ట్ అంటే హౌస్ కీపింగ్ ఐటమ్స్, పెన్నైల్, ఫ్లోర్ క్లీనర్స్. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా చాలా షాప్స్ అయ్యాయి కదా ఇలాగా, సో మీరు ఎలా రికమెండ్ చేస్తున్నారు? ఇంకొంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు కదా పక్కనే. ఫస్ట్ కాంపిటీషన్లో షాప్ చేయాలనిపిస్తుంది, దాని తర్వాత కస్టమర్స్ పోతుంది చాలా. మీరు వచ్చాక కాంపిటీటర్స్ వచ్చింటారు? ముందే ఉన్నారు వాళ్ళు, మేము తర్వాత వచ్చాము. కాంపిటీటర్స్ మీరు కూడా వాళ్ళకి కాంపిటీటర్ కాంపిటీవ్ అయ్యారు. వాళ్ళ షాప్ కంటే మా షాప్ ఎందుకంటే మేము సేల్స్ అంతా ఇస్తున్నాము. బ్రాండ్స్ గురించి ఇంకా ఏమి మీరు ఐ మీన్ ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు? మీ షాప్ ఇంకా ఏం ప్రోడక్ట్స్ పెట్టాలనుకుంటున్నారు? షాప్ ప్రోడక్ట్ పెట్టాలనుకుంటే సైజ్ యాక్టర్, ఓకే. బట్ దానికంటే ఇక్కడ హోల్సేల్ హోల్సేల్ షాప్లో కన్వర్ట్ చేయాలనుకుంటారు. అంటే రైస్ మాత్రం రైస్ అంటే మొత్తం గ్రోసరీ ఐటమ్స్ అన్నీ లైక్ మార్ట్ లాగా. మరి ఇదే ప్లేస్ సరిపోతుంది సార్? సరిపోతుంది. మీరు ఈ రైస్ షాప్ మళ్ళీ వెజిటేబుల్ షాప్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇంకా మీ దాంట్లో లైక్ ఇవన్నీ సోయచన్స్ ఇవన్నీ అంటే గ్రాసరీస్ షాప్ కదా, ఇంకా ఏది ఎక్కువ సేల్ అవుతుంది? గ్రాసరీగా లేదా హోమ్ క్లీనింగ్ రైస్ పప్పు దాల్స్ ఎక్కువ సేల్ అవుతుంది. దాంట్లో ఆట అయితే 500 సేల్ అవుతుంది. ఇటీవల ఎక్కువ పెట్టుకుంటే ఆట 500 రోజుకి 2 రైస్ దగ్గర ఆట వచ్చి ఆట ఉంటుంది. దాంట్లో మార్కెటింగ్ కావాలి. ఇంకా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి సార్ దాంట్లో? దాంట్లో ఈకే గోల్డ్ ఉంటుంది, స్లిప్ ఉంటుంది, అడ్లీరామ్ ఉంటుంది, ఆశీర్వాద్ ఉంటుంది, ఫార్చ్యూన్ ఉంటుంది,
ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఐడియా ఉన్నాయి అవి ఉంటాయి. అంటే ఇది గ్రోసరీ షాప్ కదా, మీరు ఏది స్నాక్స్ ఐటమ్ ఏం పెట్టలేదా ఇక్కడికి వచ్చే పిల్లల కోసం? అంటే ఎలాగో కస్టమర్స్ ఏదో లైట్గా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ లేదు, జస్ట్ గ్రోసరీ షాప్. ఎందుకంటే తెలుసు ఇవైతే బట్ కస్టమర్. మీరు ఎందుకు అలా థింక్ చేయకూడదు? అంటే పిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళకి కూడా స్నాక్ ఐటమ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిగా సేల్స్ ఉంటాయి కదా అని. మనకి సపోర్టివ్ ఎక్కువ లేదన్నమాట, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకొని దాని తర్వాత ఈ షాప్ రెంటెడా ఓన్ సార్? రెంటెడ్. రెంటెడ్. అది కానీ ఎలా ఫేస్ చేస్తున్నారు? రెంటెడ్ షాప్ కదా, మంత్లీ సపోజ్ ఒక్కొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ మన టైం 20,000లో 20% ఫైవ్ చేసిన 4,000లో 500 రూపీస్ రెంట్ చేసిన, ఇంకొక 5 రూపీస్ మన ఎక్స్పెన్సెస్ చేసిన. సండే టైంలో 40 రూపీస్, సండే టైంలో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలాగే జరిగిందా లేదా స్టార్టింగ్ నుంచి ఇంప్రూవ్ అయ్యారు? స్టార్టింగ్లో 3,000 స్టార్టింగ్ బాగా జరిగిందా? రోజు ఒక రోజు 3,000 పీసెస్ మాత్రమే, 20,000 అప్పుడు 3,000 ఒక రోజు. అంటే మీరు చెప్తున్నది అప్పుడు ఒక రోజు 3,000 బిజినెస్ జరిగింది, 3,000 మిగులుతుంది ప్రాఫిట్. అయితే మంచిగానే ఉంది బిజినెస్ అన్నారు. మీరు బిజినెస్ ఎక్స్టెండ్ చేసేది కూడా చూడాలనుకుంటున్నాం, లైక్ వెజిటేబుల్ ఫ్రూట్ షాప్ అన్నారు కదా, సో మంచిగా చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Caught up in this